ఓం శ్రీ మాత్రే నమః. మే 4వ తారీఖున వచ్చే రవి పుష్య యోగం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆ రోజు ఏ పరిహారాలు చేసుకోవటం వలన ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మే 4వ తారీఖున వచ్చే ఆదివారం నాడు రవి పుష్య యోగం ఏర్పడనున్నది అని మన జ్యోతిష శాస్త్రాలు చెప్తున్నాయి. రవి పుష్య యోగం అంటే ఏమిటి అంటే, రవి పుష్య యోగము అంటే ఆదివారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అని అంటారు. ఈ రవి పుష్యమి నక్షత్రంలో కొన్ని పరిహారాలను నక్షత్రాన్ని బట్టి చేసుకున్నట్లయితే వారి తలరాతే మారిపోతుంది. విపరీతమైన ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. రవి పుష్యమి రోజున అసలు ఏ విధానాలు పాటించాలి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 4వ తారీఖున ఆదివారం నాడు వచ్చే రవి పుష్య యోగం రోజున మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి రావాలి అంటే కనుక మీరు కొన్ని పరిహారాలు చేయాలి. ఆ రోజు మీరు ఏ పని చేసినా కూడా ముందుకే వెళుతుంది తప్ప వెనక్కి అనేది రాదు. అటువంటి శుభగడియలు ఉన్న రేపటి రోజున ఎలాంటి మంచి పని అయినా సరే ప్రారంభిస్తే చాలా మంచిది. ఈ రవి పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అయిపోతాయి. పూజ గదిలో ఉన్న చిన్న దీపం వెలిగించినా సరే సరిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలకు చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది, పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటుంది. విశేషంగా రవి పుష్యమి నక్షత్రంలో బంగారం కనుక కొన్నట్లయితే చాలా మంచిది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచిది అంటారు. కానీ అంతకన్నా ఎక్కువ ఫలితం వచ్చే రవి పుష్యమి రోజున బంగారం కొన్నట్లయితే కనుక బంగారం, వెండి వస్తువులు లేదు అంటే వాహనాలైనా ఏదైనా కొత్త వస్తువులు కనుక కొన్నట్లయితే ఆ కుబేరుడు మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు అనటంలో అతిశయోక్తి లేదు. అంతేకాకుండా బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ రోజున బంగారం కనుక కొన్నట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వస్తుంది అని భావించవచ్చు. రవి పుష్యమి యోగానికి బంగారానికి అంతటి సంబంధం ఉంటుంది. అయితే అందరికీ బంగారం కొనే అంత స్తోమత ఉండదు కదా. అలా బంగారం కొనలేని వారు కనీసం పసుపు అయినా ఒక 5 రూపాయలు పెట్టి పసుపు అయినా తెచ్చుకోండి, సరిపోతుంది. పసుపు అంటే మనం ఎప్పుడూ కూడా శుభప్రదంగా భావిస్తాం కాబట్టి, శుభప్రదమైన వస్తువు కాబట్టి పసుపు తెచ్చుకున్నా సరే మీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది. అంతేకాకుండా ఈ రవి పుష్యమి రోజున పసుపు కొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని తర్వాత ఆ పసుపుని ఉపయోగించుకోండి. విశేషంగా రవి పుష్యమి రోజున ఉదయం స్నానం చేసే నీళ్ళలో కూడా కొంచెం పసుపు వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే మీకు గురుబలం అనేది ప్రాప్తించి ధనలాభం కలుగుతుంది. ఆదివారం రోజున సూర్యుడిని పూజించటం అనేది మామూలుగా వచ్చే విషయమే. ఇలా రవి పుష్యమి నక్షత్రంలో వచ్చిన ఆదివారం నాడు సూర్య భగవానుడికి కనీసం ఏ పూజ చేయలేకపోయినా అర్ఘ్యం సమర్పించినా సరిపోతుంది. అర్ఘ్యం సమర్పించటం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఏ పూజలు చేయలేని వారు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 6 గంటల నుండి 7 గంటల ప్రాంతంలో ఉదయం సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసినంత మాత్రాన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రవి పుష్యమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది. అంతేకాకుండా అన్నింటికన్నా రవి పుష్యమి నాడు మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తు ఉంచుకోండి. స్వస్తి గుర్తు అంటే కుబేరుడు అయ్యే అవకాశం ఉంటుంది, పేదవాడు కూడా కుబేరుడు అయ్యే అవకాశం ఉంటుంది. అంతటి శక్తి స్వస్తిక్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అలాగే రవి పుష్యమి రోజున ఎరుపు రంగులో ఉండే వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనుక చాలా మంచిది. ఎందుకు అంటే సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్న కనీసం లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. జాతకంలో ఉన్న దోషాలతో ఏదైనా దోష
దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసినట్లయితే వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే గోమాత అంటేనే ముక్కోటి దేవతలకు స్వరూపంగా భావిస్తాము. అటువంటి గోమాతకు ఇటువంటి రవి పుష్యమి రోజున ఏదైనా ఆహారాన్ని తినిపించినట్లయితే డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. అంతేకాకుండా రవి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానికి సంబంధించిన సూర్యాష్టకం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అనే సూర్య అష్టకాన్ని కనుక మీరు ఒక్కసారి చదివినట్లయితే చాలు. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీరు గొప్ప స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున కనకదార స్తోత్రాన్ని చదివినా కూడా ఇంటి యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ రవి పుష్యమి రోజున తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రవి పుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా కూడా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బంగారం అంటే కొండ అంత కొనటం కాదండి, రవ్వ అంత అయినా సరే బంగారమే కాబట్టి మీరు ఈ శుభగడియలో ఉన్న రోజున బంగారం కొనటానికి ప్రయత్నించండి. బంగారం కొనలేని పరిస్థితుల్లో పసుపునైనా సరే ఇంటికి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా మీ ఇంటి సంపద పెరగాలి అంటే కనుక లక్ష్మీదేవికి ఖచ్చితంగా పూజ చేసుకోండి. అంతేకాకుండా సొంత ఇంటి కల నెరవేరాలి అనుకునేవారు ఈ ఆదివారం రోజున ఎక్కడైనా సరే 11 రావి మొక్కలను నాటండి. ఈ రోజున రావి మొక్కలను నాటడంతో మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ రవి పుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివినా కూడా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. ఈ 11 రావి మొక్కలు లేదు అంటే కనుక 11 జువ్వి మొక్కలనైనా సరే నాటండి. ఈ మొక్కలను నాటి వదిలేయకుండా ఈ వేసవికాలం వెళ్ళే వరకు కూడా వాటిని కొంచెం సంరక్షిస్తూ ఉన్నట్లయితే తర్వాత వర్షాకాలంలో అవి పెరుగుతాయి. అలా చేయటం వలన ఖచ్చితంగా సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. స్వర్ణ గణపతి మంత్రం అని చెప్పాను కదా, స్వర్ణ గణపతి మంత్రం ఏమిటి అంటే నమో హేరంబ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని రవి పుష్యమి రోజున తప్పకుండా 21 సార్లుకి తగ్గకుండా చదవండి. ఊహించలేనంత బంగారాన్ని కొనే యోగం మీకు కలుగుతుంది. రవి పుష్యమి నక్షత్రాన్ని ఎంతో శుభముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ముందు కనీసం 2 దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా చేసినట్లయితే దైవశక్తులు ప్రవేశిస్తాయి. శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి రవి పుష్యమి రోజున శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. కుబేరుని అనుగ్రహంతో మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు రవి పుష్యమి నక్షత్రం రోజున మీ వ్యాపార స్థలంలో దక్షిణావర్తి శంఖాన్ని పెట్టుకోండి. వ్యాపారంలో విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఏ పని ప్రారంభించినా సరే మంచి జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించినా సరే అవి ముందంజలో విజయాన్ని అందుకుంటాయి. ఈ రోజున ఏ పని ప్రారంభించినా సరే మంచి జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన కాలంగా చెప్పుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.